ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో కలిశారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండేందుకే విరాళం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన విరాళంపై తాజాగా రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ముఖ్యంగా వరదల నిమిత్తం ఆయన తెలంగాణకి చేస్తున్న కోటి సాయం మరువలేనిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ను పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి పాటు ముంపుకి గురైన సుమారు 400 గ్రామాలకు 1 లక్ష చొప్పున ఒక్కో పంచాయతీకి అత్యవసర నిధి కింద 4 కోట్ల విరాళాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే.